తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఎలాగో అంటే నేను ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అడగాలనుకున్నాను. ఎలాగో మీరే టాపిక్ తెచ్చారు కాబట్టి. ఎందుకు ఉండకూడదు సార్ హ్యాంగ్ ఓవర్లు? ఎందుకంటే దూకుడు లాంటి కథ ఇచ్చిన గోపీమోహన్ ఈరోజు చాలామందికి గోపీమోహన్ పేరు తెలుసు. గోపీమోహన్ అనే పేరు ఒక బ్రాండ్ అని తెలుసు సక్సెస్కి. బట్ గోపీమోహన్ ఫేస్ చాలామందికి ఈ రోజుకి తెలియదు. మీరు ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోరు. రెండు 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 థింగ్స్ ఉన్నాయండి. నాకు ఒక ప్రైవసీ ఇష్టపడతాను. రెండో థింగ్ ఏంటంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తే నాకు అది రైటర్గా హెల్ప్ అవుతుంది. నేను రైటర్గా నన్ను అందరూ గుర్తుపడుతుంటుంటే నేను దూరం అయిపోతూ ఉంటాను కామన్ మ్యాన్కి. సో మొదటి నుండి నేను ఎందుకో అది వద్దనుకున్నాను. ఈవెన్ డైరెక్టర్ అయినా కూడా రేపు జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ నుండే మనకు కథలు పడతాయి. బట్ ఇక్కడ క్రెడిట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. కెమెరా ముందుకు వచ్చి అగ్రెసివ్గా మాట్లాడుకొని ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి అంటే వాళ్ళకి వచ్చే క్రెడిట్ వేరు ఉంటుంది. ఒకటి ఉందండి, మనకు క్రెడిట్ అనేది సక్సెస్ ఉన్నప్పుడు ఎలా హైలో ఉంటుందో కొంచెం తగ్గినప్పుడు కూడా తగ్గుతుంది. మనల్ని ఒకరోజు వచ్చినప్పుడు మనకి హై క్రెడిట్ ఫీల్ అయిపోయి లెగ్స్ మాట్లాడేవాడు ఉంటాడు. ఇంకొకప్పుడు మనల్ని పట్టించుకోరు వస్తే కూడా. ఈ రెండోది ఉంటుంది చూడండి. ఈ రెండోది ఒక క్రియేటర్కి చాలా ప్రాబ్లం అండి. అంటే అరే మన సక్సెస్ ఉన్నప్పుడు ఇతను ఇంత వాల్యూడ్గా మాట్లాడి కొంచెం సక్సెస్ తగ్గిన వెంటనే అసలు కనీసం మన ఎంక కూడా చూడలేదేంటి అనే ఫీలింగ్ ఉంటుంది. సో నేను అసలు ఈ రెండు పెట్టుకోదలుచుకోలేదు. సో ఎందుకంటే నేను ప్రశాంతంగా ఇప్పటికీ అప్పుడున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అదే టోన్లో ఉంటాను. నాకు అసలు ఇది లేదు. నాకు కోన వెంకటు, గోపీమోహను, అలాగే శ్రీను వైట్ల మీ ముగ్గురు కలిసి చేసిన ఒక అల్లరి పని కానీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కానీ ఏదైనా ఒకటి షేర్ చేయండి సార్. అల్లరి పని ఏం లేదు కానండి, మేము సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు శ్రీను వైట్ల గారు కుకింగ్ చేస్తూ ఉండేవారు. అలాగా మేమేంటంటే రెడీ అప్పుడు కింగ్ అప్పుడు వెళ్ళిపోయి ఆ చేపల మార్కెట్లు ఈ కోళ్ళ మార్కెట్లు ఇట్లకుండే వెళ్ళి దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి నైట్ ఆయనే కుకింగ్ చేసి శ్రీను వైట్ల గారు మంచి కుక్ ఒకప్పుడు, ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పుడు ఆయన ఇంట్రెస్ట్గా ఉండేవాడు. మేమందరం హెల్ప్ చేసి సరదాగా ఉండే డిస్కషన్స్. అసలు మేము ఏదో సినిమాకి భారీగా పనిచేస్తున్నట్టుగా ఎప్పుడు చేయలేదండి. ఆయన ఓ డైరెక్టర్ లాగా, మేము రైటర్స్ లాగా, ఓ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. చాలా హెల్తీ అట్మాస్ఫియర్లో చేసేవాళ్ళం. ఏదన్నా ఎవరైనా ఎచ్చలిపోతూ మా దగ్గర డబాయి మాటలు మాడితే వాటిని ఇండైరెక్ట్గా క్యారెక్టర్ల రూపంలో పెట్టి సరదాగా అలా ఫన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయింది. ఇప్పటికీ అంటే మీరు గమనిస్తే నేను శ్రీను వైట్ల గారి గురించి ఎప్పుడు విభేదించలేదు, కోన వెంకట గారి గురించి కూడా విభేదించలేదు. ఎందుకంటే ఎంజాయ్ చేసాం, బాగా ఆ జర్నీని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా శ్రీను వైట్ల గారుతో ఇప్పుడు చేస్తున్న సినిమాకి కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాను. భవిష్యత్తులో నేను డైరెక్టర్ అయినా చేస్తానండి. కోన వెంకట గారితో చేస్తాను, శ్రీను వైట్ల గారితో చేస్తాను. ఆ బాండింగ్ ఉంది కాబట్టి మంచి కథ అనుకున్నప్పుడు డెఫినెట్గా చేస్తాను. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి, శర్వా గారి సినిమాకి నందు అని ఇంకొక రైటర్, అవును, సామజ గారు ఆయన, తను కూడా మా టైపు లైక్ మైండెడ్, ఫుల్ కామెడీ. తను సెటైర్లు బాగా ఇష్టపడతాడు. అంటే మాకు కనెక్ట్ అవడంతో మేము ఇప్పుడు ఈ కాంబినేషన్లో. ఈ కథ కోన వెంకట గారికి చెప్పారా ఎప్పుడన్నా? తెలుసు, అంటే నందు కోన వెంకట గారితో కూడా ట్రావెల్ అవుతుంటాడు. అంటే బాబీ సినిమాకి చేస్తూ ఉన్నారు. నందు ఎప్పుడో డిస్కస్ చేశాడు, మంచి కథ అనే ఉద్దేశంతో. యాక్చువల్గా ఆ కథని వేరే హీరోకి సెట్ చేద్దాం అనుకుని తిరుగుతూ ఫైనల్గా శ్రీను గారికి సెట్ అయింది. అది సెట్ అయింది. ఆయన కూడా శ్రీను గారు అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే కామెడీ బాగా చేస్తారని తెలుసు కదా, ఆయన బ్రాండ్ కదా సార్ అసలు. అయితే ఒక అంటే పర్సనల్ విషయం, ఫైనాన్షియల్ సంబంధించిన విషయమే. శ్రీను వైట్ల గారు తనకు వచ్చే రెమ్యునరేషన్స్ చాలా ప్లాన్డ్గా, చాలా ఆర్గనైజ్డ్గా ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్. సో మీకు కానీ కోన వెంకట గారే కానీ ఆయన కొన్ని 10 సార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పుంటే, కోన వెంకట గారు మాత్రం ఆయన అంతా సినిమాలు, వ్యాపారం, ఇన్వెస్ట్మెంటు, సినిమాల మీద పెట్టాలి, ఇదొక ధోరణి.
మీరేమో అసలు డేర్ చేయరంట. చాలా సార్లు మీతో విభేదించేవారంట శ్రీను వైట్ల గారు. మీ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం. ఈ డిస్కషన్ మీ మధ్య జరిగింది నిజమేనా? ఏం జరగలేదండి. ఆ! అంటే హ్మ్, ఇప్పుడు ఆయన 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 జాగ్రత్త పరుడు నో డౌట్. ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి అనే టైప్‌లో ఏదన్నా సలహా ఇవ్వటమే జరిగింది గానీ, హ్మ్. ఆ టైంకి మన దగ్గర కూడా ఆ శక్తి ఉండాలి కదండీ! హ్మ్. ఉన్న మేము మా రేంజ్‌లోనే ఆలోచించాను. నేను మొదట ఎప్పుడు కూడా నా స్థాయిలోనే నేను థింకింగ్ ఉండేది. నా స్థాయి అంటే ఏంటంటే నా దగ్గర ఎంతుంది? దానికి తగ్గట్టుగానే ఎళ్దాం. అప్పులు చేసి ఎళ్ళటము ఎవరెవరి దగ్గర అలాంటి టోను అంటే ఈ అసెట్ బిల్డప్‌లో అలాంటివి మనకి ఎంత సంపాదన వస్తుందో దాన్ని బట్టి బిల్డ్ చేసుకుంటూ ఎళ్ళాను. భయం లేదు. అలా అని అతిగా ఎళ్ళలేదు. సార్ ఇండస్ట్రీలో మీ నంబరు 40, 50 సినిమాల దాకా టైటిల్ కార్డ్ సినిమాలు మీరు వర్క్ చేస్తున్నారు. ఇవి గాకుండా ఒక కనీసం ఇంకో 30, 40 సినిమాలకి డాక్టరేట్ అంటే క్రెడిట్స్ లేకుండా మీరెళ్లి ఏదో ఒక విధంగా ఆ సినిమాకి పనిచేస్తున్నారు. వాటిలో మేజర్ 80% హిట్ రేట్ ఉన్న రైటర్ మీరు. సో, మీరు కూడా నా స్థాయిలో అని ఫైనాన్షియల్ విషయంకొచ్చేలకే నా స్థాయిలో అని మాట్లాడడం అనేది విచిత్రంగా ఉంది. ఒక రైటర్‌కి ఇండస్ట్రీలో అంటే పేమెంట్స్ ఇక్కడ మనం కేర్‌ఫుల్‌గా లేకపోతేనండి అనవసరమైన ఆడంబరాలకెళ్తే దెబ్బతింటాం కూడా. హ్మ్. ఇది మన చరిత్ర చెప్తుంది సినిమాల్లో. అంటే ఇప్పుడు డైరెక్టర్ వేరు. ఇప్పుడు డైరెక్టర్ 10,00,00,000 తీసుకుంటూ ఉంటాడు. నేను 50,00,000 తీసుకుంటుంటాను. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సార్. సో, వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకోకూడదు అసలు. అసలు నేను బేసిక్‌గా ఎవరితోనూ కంపేర్ చేసుకోను. నా కొలీగ్ రైటర్‌తో కూడా నేను కంపేర్ చేసుకోను. వాళ్ళ స్థాయి వాళ్ళది. హ్మ్. ఒక చోట మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఇంకో చోట అది 10 టైమ్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అది చాయిస్‌లు కదండీ అన్నీ. సో, అన్నీ ఒకేలాగా ఉండవు కదా! సార్. నేనేంటంటే ఉన్నదే మనం సంపాదించింది జాగ్రత్తగా పెట్టుకోవాలనేది. నేను గ్యాంబ్లింగ్ స్టైలు అసలు మొదటి నుండి లేదు. అదెందుకో అలవాటవ్వల. సరే. అయితే మోహన్ బాబు గారి కాంపౌండ్‌లో మీరు 5 సినిమాల వరకు చేశారనుకుంటాను. 5 కాదండి ఎక్కువే ఎక్కువే చేశాను. చేసుంటారు ఇంకా. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మోహన్ బాబు గారి ద్వారానే జాయిన్ అయ్యానండి. హ్మ్. యమజాతకుడు. ఓకే. తర్వాత నేను తేజ గారి స్కూల్లోకెళ్ళి అది బి. అట్లా గోపాల్ గారి పికప్ అవును. ఆ! తర్వాత తేజ గారి స్కూల్‌లో అలా వెళ్ళిపోయి తర్వాత రైటర్ అయ్యాను 'దశరథ్' సినిమాకి. హ్మ్. తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత నేను రైటర్ అయ్యానని తెలిసి ఆయన పిలిచి ఇంకా అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. హ్మ్. మా అన్నయ్య వాళ్ళు బాగా క్లోజ్ మోహన్ బాబు గారికి. సో, అలాగా ప్రతిదానికి పిలవటం అంటే ఆయన చేసే ప్రతి సినిమాని అంటే చూపించటము, దాని కరెక్షన్స్ అడగటము, లేకపోతే ఏదన్నా ఒక ట్రాక్ రావట్లేదు రమ్మంటము. అలా ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేసుకుంటుండేవారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ దేనికైనా రెడీ, పాండవులు పాండవుల తొమ్మిద, దూసుకెళ్తా మీరు చేసిన అన్ని సినిమాలు గుడ్ నంబర్స్ మేక్ చేసినవే. అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. పాజిటివ్ సినిమాలే చేశారు ఆ కాంపౌండ్‌లో. మాకు కూడా ఆయన అంతే ఫ్రీడమ్ ఇచ్చేవారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏందంటే మోహన్ బాబు గారి కాంపౌండ్‌లో పని చేయాలంటే పని చేసిన వాళ్ళకి తెలుసు. అక్కడ ఎలా ఉంటది ఏందనేది. బట్ బయట చాలామంది భయపడతారు. వాళ్ళు భయపెడతారు. సో, రకరకాల కామెంట్స్ ఆ కాంపౌండ్ మీద చేస్తూ లేదండి. ఉంటారు. అంటే నాకు మోహన్ బాబు గారంటే చాలా ఇష్టం. మాతో ఎప్పుడూ ఒక రూడ్ బిహేవియర్ గానీ, హ్మ్. పిచ్చిగా మాట్లాడటం గానీ అసలెప్పుడు లేదు. చాలా మర్యాదగా, చాలా కంఫర్టబుల్‌గా చూసేవారు. ఆయన చాలా సరదా మనిషండి. ఆయనతో ఉంటే భలే టైమ్ పాస్ అవుతా ఉంటది. హ్మ్. ఆయన ప్లానింగు, ఆయన మాటలు, ఆయన ఆయనతో ఎంతసేపున్నా మాకు బోర్ కొట్టేది కాదు. సార్. చాలా మంచి మనిషి. అంటే సినిమా ఇండస్ట్రీలో బయట ప్రొజెక్షన్స్ వేరుంటాయి. మనం ఇంటర్నల్‌గా తిరిగేటప్పుడు మనకి ఏ టు జెడ్ తెలుస్తూ ఉంటాయి. ఆయన చాలా చిన్నపిల్లోడు టైప్‌లో చాలా, చాలా చాలా మంచి మనిషి. చాలా ఓపిక అన్నీ అంటే ఆ యాంగిల్ అసలు బయట ఎవరో చూసుండరు. చాలా తక్కువ మంది. ఆయన ట్రీట్ చేసే విధానంలో అద్భుతమైన పాయింట్ ఇదని పర్టిక్యులర్‌గా ఒక ఇన్సిడెంట్ ఏదన్నా గుర్తుంటే చెప్పండి సార్? అన్నీ అండి. మేము ఫ్లైట్ దిగిన దగ్గర నుండి ఆళ్ళ ఇంట్లో ఎక్కడుండాలి, ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ ఏ టైంకి రమ్మనాలి, ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటదంటే అంత ఇదిగా ఆయనతో పాటు మమ్మల్ని చాలా చోట్లకి తీసుకెళ్లారు. కొచ్చిన్ తీసుకెళ్లారు. హ్మ్. ఎక్కడెక్కడికో ఏమయ్యా మిమ్మల్ని నంబర్ 1 హోటల్‌లో పెడతానయ్యా అని చెప్పి సార్. తీసుకెళ్ళి మమ్మల్ని రైటర్స్‌ని అయితే చాలా అద్భుతంగా చూసుకున్నారు. మమ్మల్ని బ్యాంకాక్ ఒకసారి తీసుకెళ్లారు. హ్మ్. టికెట్లేసుకి. రండయ్యా సరదాగా అని చెప్పి తీసుకెళ్ళారు. ఓకే. జస్ట్ అలా అంటే చిల్ వేరే అవ్వడం. నెక్స్ట్ కథ కూడా మాట్లాడుకుందాం. హ్మ్. రండి అన్నట్టుగా ఆయన బర్త్‌డేలకి తిరుపతికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి సమక్షంలో మా అందరికి మమ్మల్ని గౌరవించారు. సార్. సో, అలా అని కాదండి. చాలా ఆయనిచ్చే రెస్పెక్ట్, ట్రీట్‌మెంటు నాకు తెలిసి నేను ఇండస్ట్రీలో అంత రెస్పెక్ట్ అంటే హిట్ అయినప్పుడు చూస్తారు. అలా కాదు. ఈయన హిట్, ఫ్లాప్ సంబంధం లేదు.
ఆ గౌరవం అయితే రెగ్యులర్గా ఇచ్చేవారు. అయితే హీరో సునీల్ గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా. ఈ రోజు కూడా ఈ రోజుకి ఫ్రెండ్షిప్ కూడా క్లోజ్ ఫ్రెండే. ఆయన ఎప్పుడో హీరోగా మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే, "గోపి కథ రెడీ చేసుకో, మనం సినిమా చేద్దాం. నాకొక మార్కెట్ వచ్చేస్తుంది." చేసే మార్కెట్ వచ్చినప్పుడు చేద్దామన్నారు. మేము మా సినిమా కూడా ఓకే అయిపోయింది. హ్మ్. అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూసర్. ఫస్ట్ మల్లా విజయప్రసాద్ గారు, తర్వాత అనిల్ సుంకర్ గారు. ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ దిస్ దాకా కూడా వెళ్ళింది. ఆ టైంలో అనుకోకుండా సునీల్‌కి 1, 2 ఫ్లాపులు పడినాయి. దాంతో ఏంటంటే మేము అనుకున్న కథ కొంచెం స్పాన్ ఉన్న కథ. ఆల్మోస్ట్ అప్పటికి 20 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. సో ఆ టైంకి 10, 12కి మించి ఎళ్ళట్ల. సో దాని గురించి అనిల్ సుంకర్ గారు ఏంటంటే నెక్స్ట్ సినిమా చేద్దాం. ముందు ఆ 12లో అయిపోయేటట్టుగా ఒక స్క్రిప్ట్ ఏదన్నా ఫినిష్ చేసి, నెక్స్ట్ సినిమా కొంచెం మార్కెట్ పెరిగితే మనం చేద్దాం అన్నట్టుగా హోల్డ్‌లో పెట్టారు. ఆ నెక్స్ట్ సినిమా ఏదైతే సునీల్ గారు చేశారో అది కూడా ఆడలా. హ్మ్. అది ఇబ్బందయింది. దాంతో మార్కెట్ బాగా డౌన్ అయింది. సో ఇంకా అది చేయటం కుదరలేదు. బట్ తర్వాత ఇప్పుడు నా నా క్వెషన్ ఏందంటే, ఇది ఎందుకు అడిగానంటే, ఒక డైరెక్టర్‌కి సెన్సిబిలిటీస్ హై లెవెల్‌లో ఉండాలి. క్రాఫ్ట్ మీద పట్టుండాలి. గోపి మోహను అన్ని విషయాల్లో వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్ రైటర్. సినిమా అవగాహన ఉంది. హిట్స్ ఇచ్చున్నారు. డైరెక్షన్ చేయడానికి ఇప్పుడు కాదు సార్, కనీసం 12 సంవత్సరాల క్రితమే అన్ని విధాల అర్హత ఉన్న మనిషి. అవును. ఇండస్ట్రీలో అందరికీ అంటే చిన్న చిన్న కథలు తీసుకొని కొత్త కుర్రాళ్ళకి కూడా డైరెక్షన్ ఛాన్స్ వస్తుంది. బట్ గోపి మోహను ఎప్పుడు ఆ బ్లాస్ట్ చేసేది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. చేద్దామనండి. నేను మంచి సినిమా చేద్దామని. హ్మ్. డెఫినెట్‌గా నేను ఆ ప్రయత్నాలు లాస్ట్ 3, 4 ఇయర్స్‌గా కూడా గట్టిగానే ఉన్నాను. ఆల్మోస్ట్ శర్వానంద్ ఒక టైంలో అయితే ఓకే చేసేసాడు కూడా. చేసేసరికి ప్రొడ్యూసర్‌ని ఓకే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిన టైంలో కరోనా వచ్చింది. హ్మ్. ఆ కరోనా ఆయన ప్రాజెక్టులు డిలే అవ్వటం. నేను కూడా అప్పటికే నేను చెప్పే టైంకి 2 ప్రాజెక్టులు రన్నింగ్‌లో ఉన్నాయి. ఆ 2 డిలే అవ్వటం. సరే నేను కూడా అప్పటికి 2 ఏళ్ళు వెయిట్ చేశాను. ఇంకో 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మరి టూ మచ్ ఆఫ్ టైము దీని మీద అది రైట్ టైం కాదు కరోనా టైం అనుకుని నేను మళ్ళీ రైటర్గా కంటిన్యూ అవుతాను. ఇప్పుడు కూడా ఒక బిగ్ స్పాన్ సబ్జెక్ట్ ఒకటి వేసుకుని, బిగ్ స్పాన్ అంటే ఖర్చుతో ఉన్నది కాదు.